హాయ్ అండి. ఈరోజు నేను ఉసిరికాయలతో స్వీట్ అయితే తయారు చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఇడ్లీ కుక్కర్‌నైతే పెట్టేసుకున్నాను. ఆ ఇడ్లీ కుక్కర్‌లో వాటర్ పోసుకున్నానండి. తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్స్ మీద అయితే ఉసిరికాయలనైతే పెట్టేసుకొని 10-12 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని వీటిని మగ్గనివ్వాలండి. ఉసిరికాయలు తినడం వలన ఉసిరికాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇంకా కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి. బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఈ ఉసిరికాయలనైతే ఇలా చూసుకుంటే మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకోవాలండి. ఇలా బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లో ముందుగా మనం ఆవిరితోని ఉడకనిచ్చిన ఉసిరికాయలనైతే ఈ బౌల్లో వేసేసుకొని అందులో షుగర్ని వేసుకోవాలి. నేను 1/2 కేజీ ఉసిరికాయలనైతే తీసుకున్నానండి. 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 కిలో షుగర్నైతే వేసాను. షుగర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని వీటినైతే మనం పాకం వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలండి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని అయితే మనం బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్నైతే వేస్తున్నాను. ఇలా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలానే కొద్దిగా మిరియాల పౌడర్ని అయితే వేస్తున్నానండి. అలానే కొన్ని ఇలాచీలను అయితే దంచి వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపేసుకొని అయితే కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి. మనకి ఈ పాకం అనేది తీగలాగా రావాలి. అప్పటి వరకైతే మనం ఇలా ఉడకనివ్వాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పాకం మనకి ఇలా తీగలాగా వచ్చింది చూడండి. రెడీ అయిపోయింది. ఈ ఉసిరికాయల స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి. మనకి 4 అవర్స్ తర్వాత అయితే కలర్ కూడా డిఫరెంట్ అయిపోతుంది చూడండి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మొత్తం ఇలా అయితే అవ్వాలండి. అప్పుడు మనకి ఈ స్వీట్ అనేది 4-5 మంత్స్ అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. నార్మల్గా డబ్బాలో బయట పెట్టేసుకుంటే 2 మంత్స్ వరకు అయితే ఉంటుంది. రోజుకొక ఉసిరికాయ అయితే తినొచ్చండి. అంతే. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.